దాసుని శిలువ చాటున మరుగుపరచుము. వాక్యపు హెచ్చరికలిము. యోగ్యమైన ప్రవర్తన కలిగి బలలో పాల్పొందే ఏర్పాటునిమ్మని యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. 19-16 వచనం చదవండి. 16 వచనం. ఒకడు వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు అనేదో ప్రశ్న. ఇదిగో ఒకడు వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు? బోధకుని దగ్గరకు వచ్చాడు. బలలో పాల్పొందడానికి ఈ యొక్క ఒక వ్యక్తిని మనం చూసాం. బోధకుని దగ్గరికి వచ్చాడు ఒక వ్యక్తి. ఓ మంచి కార్యం చేయాలనేది సలహా అడిగాడు. ఆ వచ్చిన వ్యక్తి ఎవరు అనేది ముగ్గురు రాశారు. మత్తయి, మార్కు, లూకా రాశారు. రండి, లూకా సువార్త. పద్దెనిమిది ఒకడు వచ్చాడు బోధకుని దగ్గరికి. లూకా సువార్తలో ఒక అధికారి వచ్చాడు, సద్బోధకుని దగ్గరికి వచ్చాడు. ఒకడు బోధకుని దగ్గరికి వచ్చాడు. మత్తయి రాశాడు, మార్కు అదే రాశాడు, లూకా రాశాడు. సద్బోధకుడు అక్కడికి వచ్చాడు అధికారి. నిత్య జీవమునకు వారసుడు కావాలట. వారసత్వం ఎలా కలుగుద్ది? సద్బోధకుడు ఎవరు? ప్రభు ఎవరు? ఆ వ్యక్తికి ప్రభువును గురించి ఎంతవరకు అర్థమైంది? ఇదే ప్రశ్న. ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు యవ్వనుడు వచ్చాడు. అధికారి వచ్చాడు, ఒకడు వచ్చాడు అన్నారా? యవ్వనుడు వచ్చాడు ప్రభు దగ్గరికి. ఇది ఆత్మీయమైన తలంపు. ప్రభు దగ్గరికి రకరకాలుగా వస్తారు. ప్రభు దగ్గరికి తనంతట తాను వచ్చాడు. ప్రభు దగ్గరికి, బోధకుని దగ్గరికి వచ్చాడు. బైబిల్ అలా చెప్పింది. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు 10 అండి. అనా ఎలా వచ్చాడు? వచ్చేటప్పుడు పరిగెత్తి వచ్చాడు. ఒకడు అధికారి పరిగెత్తి వచ్చాడు అన్నారా? యవ్వనుడు పరిగెత్తి వచ్చాడు. ఆశ ఉంది, అంతరంగంలో కోరిక ఉంది. దాని కొరకు ప్రయాసపడి పరిగెత్తి ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభువును సంబోధిస్తున్నాడు, సద్బోధకుడా అని. ఎవరు సద్బోధకుడు? టీచరు ఎవరు? ఎవరికి ఇవ్వాలి అవార్డు? అర్థమైందా? గుడ్ టీచర్ ఏం చేయాలి? నేను చేస్తే ఏమైంది? సరే, తలంపు అలా ఉంచండి. 17వ వచనం మళ్ళీ చదవండి. మోకాల్లోని ఏం చేయాలి? ఏం చేస్తావు మరి? చెప్పిందంతా ఏం చేసావు? అంతకుముందు చెప్పాడు కదా, 10 ఆజ్ఞలు చెప్పాడు. ఏం చేసావు? ఇప్పుడు వచ్చి అడిగేది ఏం చేస్తావు ఇప్పుడు మరి?
18వ వచనం జవాబు ప్రభు ఇచ్చాడు. మరి ఈయన ఎవరు అనేది, ఎలా వచ్చాడు, సత్పురుషుడు ఎవరు, దేవుడు. ఈయనెవరు, ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏమడుగుతున్నాడు, అడిగింది అనుసరిస్తున్నాడా, తలంపు. సంఘంలో చిన్నపిల్లలు ఉంటారు, యవనస్తులు, వృద్ధులు, 3 భాగాలు విభాగించాలి. చిన్న పిల్లల ఎత్తుకొని వస్తారు మందిరానికి, అర్థమైందా? ఆత్మీయమైన తలంపు చెప్తాను. 10వ అధ్యాయం మార్కు 15వ వచనం, మార్కు సువార్త. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎత్తుకొని వస్తారండి. పిల్లలంటే ఎత్తుకొని వచ్చే వయసు అది. సంఘంలో చిన్నపిల్లలు ఉంటారు, యవనస్తులు ఉంటారు, వృద్ధులు ఉంటారు. బల దగ్గర ఇదేం వర్తమానం అనేది కాదు, తలంపు ప్రభు ఇచ్చిన భారాన్ని బట్టి చెప్పే వర్తమానం ఇది. 3 భాగాలు సమాజంలో, చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు, 3 భాగాలు సంఘంలో. పిల్లల ఎత్తుకొని రావాలి. కారణం అమాయకులు వాళ్ళు. వయో పరిమితిని బట్టి పిల్లలు తెస్తాం ప్రభు దగ్గరికి. కానీ యవనస్తుడు పరిగెత్తి వచ్చాడు. అర్థమైందా? 17 చదవండి మళ్ళీ. ప్రభు ఏం జవాబు చెప్పాడు? ప్రశ్నకు ప్రశ్న జవాబు. ప్రశ్న వేశాడు యవనస్తుడు. ప్రభు కూడా అదే ప్రశ్న వేశాడు. ఎందుకయ్యా నన్ను సత్పురుషుడని పిలుస్తున్నావు? ఇది ప్రశ్న. దేవుడు అక్కడే జవాబు చెప్పాడు. సత్పురుషుడు అక్కడే. నన్ను ఎందుకు అడుగుతున్నావు? నేను అడిగిన చేస్తావా మరి? ఇదే తలంపు అన్నమాట. నేనెవరు? నన్ను ఎందుకు అడుగుతున్నావు? నా గురించి ఎంతవరకు అర్థమైంది? నువ్వేం చదువుతున్నావు? అది కొన్నిసార్లు ఆశ, ఆసక్తి, నిత్యజీవం, పరలోక రాజ్యం ప్రవేశం కావాలి యవనస్తునికి. కానీ ధర్మశాస్త్రములో రాయబడిన 10 ఆజ్ఞలు మానవుని పరలోకానికి చేర్చదు. కారణం నెరవేర్చలేడు. అర్థమైందా? రండి, రోమియోలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చదవనా? 7వ అధ్యాయం రోమియోలకు రాసిన పత్రిక 7వ వచనం చదవండి ఒకసారి, అర్థమైంది. ఏమందుము పాపమైందా ధర్మశాస్త్రము? అట్లని రాదు. చెప్పని ఎడల దురాశ ఎటిదో నాకు తెలియకపోవును. ధర్మశాస్త్రం పాపం అంటే ఏంటో వివరించింది. అర్థమైందా? ధర్మశాస్త్రం పాపం అంటే ఏంటో వివరించింది. కానీ దానికి ప్రాయశ్చిత్తం ఎలా కలుగుద్ది అన్నారా? ఇక్కడ పౌలు ఒక మాట రాస్తాడు. 21వ వచనమండి.
20వ వచనమున నేను చేయగోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు అని అంటున్నాడు. అక్కడ చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. ధర్మశాస్త్రం చేయమన్నది చేయలేకపోతున్నాడు, నెరవేర్చమన్నది నెరవేర్చలేకపోతున్నాడు. కారణం నిగ్రహ శక్తి లేదు, సమర్పణ లేదు. ఆత్మీయమైన నిగ్రహ శక్తి కలిగి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, తనకున్న ప్రభు మీద ఆశను బట్టి సమస్తాన్ని ప్రభు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చడానికి ధర్మశాస్త్రం పాపం అంటే ఏంటో తెలియజేసింది. అర్థమైందా? రెండవసారి లూకాసు వార్త 18. మన అంశం పరలోక రాజ్యం ఒక వ్యక్తి ఎలా వెళ్ళగలడు అనేది. 19వ వచనం. దేవుడొక్కడే తప్ప ఎవడు సత్పురుషుడు గారు. ఓ సత్పురుషుడు దేవుడు ఒక్కడే. సరే, ఆ దేవుడు ఎవరు? ఎలా ఉన్నాడు? ఎలా దొరుకుతాడు? ఆయన నుంచి ఎలా రావాలి జవాబు? ఆ సత్పురుషుడు ఎలాంటి వర్తమానం ఇవ్వాలి? ఆ వ్యక్తిలో మార్పు కలిగించి పరలోక రాజ్యానికి ఆ వ్యక్తిని ప్రభు ఎలా తీసుకుని వెళ్ళాలి? ఎవరా సత్పురుషుడు? ఆయన సత్పురుషుడు కాడని కాదు, ఆయన సత్పురుషుడు. దేవుడు ఒక్కడే అని చెప్పాడు, కానీ ఆయనే దేవుడు. అర్థమైందా? ఒక వ్యక్తి ఆలోచన విధానాన్ని బట్టి మార్పు కలుగుద్ది. ప్రభువుని ఎలా అర్థం చేసుకుంటాం మనం? ప్రభు ఎవరు? ఏ స్థాయిలో ఉన్నాడు? ఆయన దగ్గరికి మనుషులు ఎలా రావాలి? హెబ్రేయులకు రాసిన పత్రిక, త్వరగా రావాలి. పదకొండో అధ్యాయం, హెబ్రీ 11 అండి, 6వ వచనం. దేవుడు అనే పదం వచ్చింది. దేవుడు అనే పదం వచ్చింది, దానికి విశ్వాసం అనేది యాడ్ చేశాడు. దేవుని దగ్గరికి ఒక వ్యక్తి ఎలా రావాలి? విశ్వాసంతో రావాలి. ప్రభు ఉన్నాడని, తను వెదికే వారికి ఫలము దయచేవాడని దగ్గరికి రావాలి. కానీ యవనుడు ఎలా వచ్చాడు? పరిగెత్తి వచ్చాడు. ఓ అధికారి ఎలా వచ్చాడు? ఆస్తో వచ్చాడు. ఒక వ్యక్తి ఎలా తన దగ్గరికి రాగలిగాడంటే అంతరంగంలో ఒక ఆశ పెట్టుకొని వచ్చాడు. నిత్యజీవానికి వారసుని కావాలి నేను, అలా వచ్చాడు ఆయన. కానీ బైబిల్ చెప్తుంది ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి ఎలా రావాలి? విన్నారా? ఎలా రావాలి? 6వ వచనం, విశ్వాసము లేకుండా అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఆ యవ్వనుడు ఎవరి దగ్గరకు వచ్చాడు? మరి చెప్పండి ఇప్పుడు ఒకసారి. ఆ యవ్వనుడు ఎవరి దగ్గరకు వచ్చాడు? యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభు ఎవరు? దేవుడు. అర్థమైందా? యేసు ప్రభు ఎవరు? దేవుడు. కానీ నరుడుగా కనపడ్డాడు. వాయమునకు నరుడుగా కనపడ్డాడు. ఆయనకు ఓ బోధకుడుగా కనపడ్డాడు. ఒక వర్తమానం ఇచ్చేవాడుగా, ఓ సలహా ఇచ్చే సలహాదారిగా కనపడ్డాడు. ఆకారమందు మనుషుడుగా కనపడ్డాడు ఆయన. అందుకే ప్రజలకు అర్థం కాలేదు. ఆకారమందు మనుషుడుగా కనబడ్డాడు. అంతరంగంలో దైవ శక్తి ఉంది. అపవాదిని పట్టి తెచ్చాడు ఆయన. క్రియలను లయపరిచాడు, అపవాది క్రియలను. అపవాది ఆయనను శరీర రీతిగా చూసింది ఆయనను. కానీ ప్రభు లోకాధికారులు కూడా అలానే చూశారు. ఆయన ఓ మానవుడుగా చూశారు, ఆయనను సెలవు వేశారు ఆయన. అర్థమైందా? అధికారులు ఆయనను మనిషిగా చూశారు. దేవుడు అనుకోలేదు. దేవదూషణ చేస్తున్నామని
సిలువ వేశారు ఆయన. మరి చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక. మనం ఎలా రావాలి అనేది ఒక ప్రశ్న. మనం ఎలా రావాలి ప్రభు దగ్గరికి? ప్రభు దగ్గరికి వస్తున్నాం, మందిరానికి వస్తున్నాం. ఎలా వస్తున్నాం? ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తున్నాం. ఎలా వస్తున్నాం? బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? ప్రభు ఉన్నాడని, ఆయన శరీరమని, ఆయన రక్తమని, నిత్యజీవం అందులో ఉందని ఆజ్ఞను పాటించి విధేయులమై విశ్వాసము ద్వారా సరిచేయబడి అలలో పాలు పొందాలి. అలవాటు ఆచారం కాదు. ఎలా రావాలి? యవ్వనుడు పరిగెత్తి వచ్చాడు, మోకరించాడు, నిత్యజీవం కావాలనుకున్నాడు. 10 ఆజ్ఞలు బాల్యము నుండి నెరవేరుస్తున్నానన్నాడు. కానీ ఒకటి కొదవగా ఉంది, నీకున్నదంతా అమ్మి బేదలకేమో వచ్చి నన్ను వెంబడించు. ఇది పరీక్ష. ఒకటి కొదవగా ఉంది నీకు. ప్రకటన గ్రంథం 2 2వ అధ్యాయం 4వ వచనమండి. అదేనమాట, ప్రేమను వదిలేవు అని అంటున్నాడు ఇక్కడ. ఎఫెసీలో ఉన్న సంఘము ప్రేమను వదిలింది. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ. వదిలేవు నువ్వు. యవనుడు కూడా ప్రేమిస్తే మిగుల ఆస్తి గలవాడు, ఎక్కువ ఆస్తి గలవాడు, మిగుల ఆస్తి గలవాడు. తినంగా ఇంకా ఎక్కువగా మిగిలిపోయింది. కానీ ఏం చేసావు? మిగుల ఆస్తి గలవాడు, తినగా ఆస్తి, మిగుల ఆస్తి గలవాడు. కానీ ఆ మాట వినగానే ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. తలంపు ఏంటంటే మిగిలింది ఎవరి కొరకు? లూకాసు వార్త 12. పదహారో వచనం. లూకాసు వార్త 12:16 చదవండి ఒకసారి. ఇది ఉపమానం. సమృద్ధిగా పండిందట. మిగుల ఆస్తి గలవాడు సమృద్ధి కలిగినవాడు. పంట కూడా సమృద్ధిగా పండింది ఒక ధనవంతునికి. కానీ నా పంట కూర్చుకుందును, నాకు స్థలం చాలదు, నా కొట్లు నింపుతాను, నా ఆస్తిని కూర్చుకుంటాను, నా ప్రాణముతో చెప్తాను, అన్నీ నా 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 నాదే. స్వరం వినపడింది. 20వ వచనం. దేవుడు ఒక్కడే సత్పురుషుడు. ఆయన అడిగాడు, సత్పురుషుడు కదా, అడిగాడు ఆయన, నీ ప్రాణం అడుగుతున్నా బిడా, నీ ప్రాణం కావాలి. నీ ఆస్తి వద్దు, నీ కొట్లు వద్దు, నీ ధాన్యం వద్దు, ఏదొద్దు, నాకు కావాల్సింది నీ ప్రాణం. ప్రాణ విమోచన క్రయధనము చాలా గొప్పది. ప్రాణానికి ప్రతిగా ఒకడేమి ఇవ్వగలడు? ఏమిస్తావు? కొట్ల, ధనమా, ఆస్త? ఏమిస్తావు? ప్రాణానికి ప్రతిగా. ఒకసారి హాస్టల్లో ఉన్నాను.
మా నాయనమ్మ 5 రూపాయలు ఒక కవర్లో పెట్టి సూర్లో పెట్టింది. పిల్లగాడు వస్తే ఇయ్యమని మా నాన్నకు చెప్పి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆశ పోయేటప్పుడు మా వానికి మనమనికి ఇచ్చిపోవాలి. ఏమి ఇవ్వాలి? 5 రూపాయలు ఇచ్చి ఒక దగ్గర కట్టి పెట్టి చివరి గడియలో మా నాన్నను పిలిచి చిన్నవానికి 5 రూపాయలు. హాస్టల్లో ఉన్న మా అన్న వచ్చి చెప్పాడు, నాయనమ్మ ప్రభు దగ్గరికి వెళ్ళింది, ఇంటికి రాగానే మా నాన్న 5 రూపాయలు నాకు ఇచ్చాడు. ప్రభువు నమ్మి ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభువు మార్గంలో నడిచి ఆయన సన్నిధిలో నడుస్తున్న బిడ్డలకు దాచి ఉంచిన మేలు గొప్పది. ఏమిస్తావు మన పిల్లలకు? మన తర్వాత 5 అనే పదం దేవుని కృప. 4 సువార్తలు, అపోస్తలులు 5. కృపను బట్టి రక్షణ కలిగింది. మనం కృపను బట్టి జీవిస్తున్నాం. ఏమై ఉన్నామో దేవుని కృప వలన అయి ఉన్నాం మనం భూమి మీద. కాబట్టి యవనుడు, యుక్త వయసు, అధికారి, పరిగెత్తే శక్తి ఉంది. ప్రభు దగ్గరికి వచ్చాడు ఆశతో. సత్పురుషుడు అని సంబోధన చేశాడు, మోకరించాడు, ప్రభువును వేడుకున్నాడు. సత్పురుషుడు కావాలని. కానీ ఒకటి కొదువుగా ఉంది బిడ్డ, పరలోక రాజ్యం కావాలి నీకు. కానీ నీ యవ్వనం ఎప్పుడు యవ్వనంలాగా ఉండదు. ప్రసంగిలోనికి రండి ఒకసారి. పన్నెండో అధ్యాయం, ప్రసంగి 12. తొమ్మిదో వచనం అండి. ప్రసంగి 11:9. నేను చెప్పాను సంఘములో 3 భాగాలు, చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు, 3 భాగాలని చెప్పాను. చిన్నపిల్లలు లాంటిదే పరలోక రాజ్యం అని ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. ఇన్నోసెంట్స్ వాళ్ళు, అమాయకులు, వాళ్ళు పాప పుణ్యం ఎరగని వారు ఓ చిన్నవాని దగ్గర తీసుకొని ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని శిష్యులకు ఆ చిన్న బిడ్డల సోయించి చెప్పాడు. పరలోక రాజ్యం ఇలాంటి వారిదే. తగ్గించుకొని ఆత్మీయంగా వినయము కలిగి విధేయత కలిగి ఆ రీతిగా ప్రభువునందు విశ్వాసం ఇస్తే ఇలాంటి చిన్న బిడ్డ వలె మార్పు చెందాలి మీరు అని చెప్పి సమాజంలో ఆ చిన్న బిడ్డను మాదిరిగా వాడుకున్నాడు ప్రభు. యవనస్తుల ఇదే హెచ్చరిక ఇచ్చాడు. యవనుడా తిమోతి, యవనేచ్ఛ నుండి పారిపో బిడ్డ. పౌలు రాస్తాడు. ప్రసంగి ఎవరు? ప్రసంగి ఎవరు? సొలొమోను. సామెతలు రాశాడు, ప్రసంగి రాశాడు, పరమగీతం రాశాడు. ఆయన యవనుడే. ఒకప్పుడు బాలుడు, తర్వాత యవనుడు, తర్వాత వృద్ధుడు. స్టెప్ బై స్టెప్ మార్పు చెందాడు. కాబట్టి ప్రసంగి అనేది ప్రజలు పెట్టారు పేరు. పరమగీతం ప్రభువుకు సంబంధించి పరలోకానికి భూమి మీద ఉన్న సంఘానికి సాదృశ్యం ఇది. రాశాడు. రండి 11వ అధ్యాయం. తొమ్మిదవ వచనం. యవనుడా అయితే అనే మాట రాశాడు ఇక్కడ. అయితే వీటన్నిటిని బట్టి అదే జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకేం రాశాడు? 10వ వచనం. ఇదే అన్నమాట మన సబ్జెక్ట్. ఇది గమనించాలి. లేత వయస్సు నడిప్రాయమును
ఆ, ఉమ్, తొలగించుకోవాలి అని అంటున్నాడు. ఎలా తొలగించుకుంటాను చూడండి. ఒకసారి యవనుడు మార్పు చెందాలి. లేత వయస్సు, నడిప్రాయం గతించిపోయినాయి, వృద్ధులయ్యారు. ఏమైంది? వ్యాకులం, చింత, వేదన, కన్నీళ్ళు, అనారోగ్యం, బీపీ, షుగరు, థైరాయిడ్, బ్లడ్ లాస్, చింత, వేదన, ఇవన్నీ కూడా చెట్టుకు పురుగు ఎలాంటిదో మానవునికి రోగాలు అలాంటివి. లేత వయస్సు, నడిప్రాయం గతించింది, వయసు పైబడింది, రోజు రోజు శరీరం క్షీణిస్తుంది. డాక్టర్ చెప్పాడు, అమ్మా ఇప్పుడు ఈ మెడిసిన్ వాడుతున్నావు, ఈ మెడిసిను నీ శరీరంలో, నీ కడుపులో ఉండి ఉండి ఒకసారి బ్లస్ట్ పేలిపోద్ది, కెమికల్ ఒక్కసారి పేలిపోద్ది, ఏ రూపములోనైనా ఇలా కొడుతుంది బయటికి. పవర్ అర్థమైందా? చెప్పాడు ఆయన, డాక్టర్ క్లియర్గా చెప్పాడు. మెడిసిన్ వాడి ఆ వేడి ఏ రూపంలోనైనా బయటకు వస్తుంది, ఎలా కొడుతుంది. కీర్తనలు 90వ అధ్యాయం 10వ వచనమండి. మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించిపోవును. మేమే ఎగిరిపోతాము. ఎంతమంది ఎగిరిపోయారు? చాలాసార్లు ఎగిరిపోయారు, హఠాత్తుగా ఎగిరిపోయారు, ఉన్నట్టుండి ఎగిరిపోయారు చాలామంది. ఎంతమంది ఎగిరిపోలేదు? ఏదో అనాలోచన, ఏదో కార్యం మీద పోతే ఫలానా వ్యక్తి పోయాడనే వార్త వచ్చింది, శుభకార్యాన్ని పోతే హాస్పిటల్ పోవాల్సి వచ్చింది. అర్థమైందా? ఒక పని మీద వెళ్తే ఇదొక వార్త వస్తే ఇంకొకడికి పోవాల్సి వచ్చింది. తలంపు ఏంటంటే ఆయాసం, దుఃఖం. 80 సంవత్సరాలు. ఆదాము 930 సంవత్సరాలు జీవించాడు, వయో పరిమితి. అబ్రాహాము విశ్వాసులకు తండ్రి, 175 సంవత్సరాలు అబ్రాహాము జీవించాడు. ఇస్సాకు 180 సంవత్సరాలు జీవించాడు. అర్థమైందా? నేను వృద్ధుడను, కుమారుడా భోజనం తెచ్చిపెట్టినానా? 2:27 కోరికలు, ఆదికాండం 27. ఇదండి వృద్ధుడని నేను, మరణదినం నాకు తెలియదు, ఆహారం తెచ్చిపెట్ట నేను తిని దీవిస్తా. ఇది చరిత్ర. నేను వృద్ధుడను, మరణదినం నాకు తెలియదు, ఆహారం పెట్టి బిడ్డ నాకు మంచి ఆహారం, నేను తిని నేను దీవిస్తా. తండ్రి కోరిక. వెళ్ళకముందు కుమారుని దీవించి, వాగ్దానం నెరవేర్చి, దేవుని చిత్తాన్ని జరిగించి వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చిపోవాలి ఆశీర్వాదం. అర్థమైందా? ఆశీర్వాదం. ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకు ఆశీర్వాదాన్ని ఇచ్చి వెళ్తున్నారు అనేదో ప్రశ్న. మనం ఇలా ఆశీర్వాదాన్ని ఇతరులకు ఇవ్వగలం? రెండోసారి ఆదికాండం 49 మొదట వచ్చినాను.
సరే, కూడి రండి కుమారులారా, కుమారులారా కూడి రండి. యాకోబు పిలుస్తున్నాడు, వృద్ధుడు. పిల్లలు ఆశీర్వదించాలి, 12 మందిని దీవించాలి, ఒక్కొక్కరిని ఆశీర్వదించాలి. వారికి ఆశీర్వాదాలు ఇచ్చిపోయేటప్పుడు తలంపు ఏంటంటే, ప్రభు కూడా అదే పరలోకపు తండ్రిగా ఉండి మనలో కూడా హెచ్చరికలు ఇచ్చి, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను, నా శరీరం జీవాహారం. బిడ్డలారా, సంగమా, విశ్వాసులారా, పరలోక రాజ్యానికి మార్గము నేను, సత్పురుషుడను, భూలోకానికి వచ్చాను. సెలవులో ప్రాణం అర్పించి నా రక్తాన్ని గార్చి నా రక్తము ద్వారా మీ పాపాన్ని కడిగి పవిత్రపరిచి విశ్వాసులుగా తీర్చిదిద్ది నా శరీరం ఆహారముగా ఇస్తా బిడ్డ, నా రక్తం పానముగా ఇస్తా. దీన్ని తిన్నవాడు జీవిస్తాడు. ఒకనాడు పరలోక రాజ్యంలో నాతో కూడా ఉంటాడు. భూమి మీద విశ్వాసులుగా ఆహారం తీసుకొని ఆత్మీయంగా జీవించి ఇతరులకు ఆశీర్వాదం ఇచ్చేవారముగా ఉండాలనేది ప్రభు కోరికండి. ఇది జనరల్గా చెప్పేది. పిల్లలు ఉన్నారు అమాయకులు, యవనస్తులు ఉన్నారు పడిపోయే వయసు. కానీ యవనస్తుల్లో వాక్యం ఎక్కువగా నిలిచి ఉంటుంది. నేను యవనుడుగా ఉన్నప్పుడు కంటత అధ్యాయాలు చెప్పేవాడిని. అర్థమైందా? వాక్యం ఉంటుంది అంతరంగంలో. అవతల ఓ బోధకుడు వచ్చి, ఆ దినాల్లో బోధకుడు వచ్చి బైబిల్ ఏమంటే బైబిల్ తెచ్చిన తర్వాత అధ్యాయం చెప్పగానే వచనం వెంటనే చదివేవాడిని. అన్నాడు, వీడు పాస్టర్ అవుతాడు, అయి చిన్నోడు, ఇంత సురుగ్గా ఉన్నాడు యవనస్తుడు అని అన్నాడు. యవనస్తులారా, మీ హృదయంలో దేవుని వాక్యము నిలిచి ఉంటుంది. వృద్ధులు మర్చిపోతారు, మతిమరుపు వస్తుంది వయస్సును బట్టి. అర్థమైందా? వృద్ధులకు ఆశలు ఉంటాయి. పేతృపత్రిక 5వ అధ్యాయం, 1 పేతురు 5వ అధ్యాయం. దేహమును చెరిపేదాని విషయాల్లో ఒక మాట చెప్పాడు ప్రభు. లేత వయసు నడిప్రాయము గ్రతించిపోతాయి, దేహాన్ని చెరిపేది తొలగించుకో అన్నాడు. దేహానికి ఓ చీడ పురుగు లాంటిది చింత. 5వ అధ్యాయం 1 పేతురు 5వ అధ్యాయం. చదవమ్మా. అదే అన్నమాట. ప్రభు మన గురించి చింతించేవాడు. డాక్టర్ చెప్తాడు, అమ్మా నీకేం చింత ఉందిరా, ఎందుకు, కామ్గా ఉండు, వయసు పైబడింది, నిశ్చింతగా ఉండు, ఆహారం తీసుకో 3 సార్లు, మెడిసిన్ వాడు, ఆ ఆలోచనలను పక్కన పెట్టు, ఆరోగ్యం ఉంటుంది. ఆలోచనలు ఎక్కువ పెడితే రేజ్ అవుద్ది, రోగం, చింత, వేదన, ఇవన్నీ కూడా ప్రభు మన గురించి చింతిస్తున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. చిన్నపిల్లలు, అమాయకులు, యవనస్తుల్లో వాక్యం ఉంటుంది, నిలుపుకోవాలి. వారు ప్రభు యొక్క చిత్తం కొరకు పరిగెత్తేవారుగా ఉండాలి. నా దినపోర్షన్ సంఖ్యాకాండం. యవనస్తులు బలవంతులు, ఆలయాన్ని కాపాడేవారు, ఆత్మీయంగా ఆలయం చుట్టూ వారు కాపులా ఉండాలి. వాళ్ళు దేవుని చిత్తంలో ఉండాలి. వాళ్ళు ఆత్మీయమైన బలవంతులుగా ఉండాలట. రెండవసారి 128 కీర్తనలు 127. 127 కీర్తనలు 3వ వచనం. యవ్వన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. పుట్టింది ఎప్పుడంటే యవ్వన కాలంలో. యవనుడెవరు? మన ప్రభు. ఆయన రక్తం వలన జనించే మనము ఆత్మీయ జీవితం. అర్థమైందా?
యవనుడు 33.5 సంవత్సరాల వయసు ఆ దినాల్లో ప్రభు బయటకు వచ్చాడు, సువార్త ప్రారంభించాడు, ప్రాంతాలు తిరిగాడు, దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడు. 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి యుక్త వయసులో రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు కార్చాడు. ఆ రక్తము ద్వారా కొనబడ్డాము, కడగబడ్డాము, జనించాము మనం. ఆ రక్తము యొక్క శక్తి మన అంతరంగంలోనికి వచ్చింది. శరీరం మూలముగా పుట్టింది శరీరం. నా తండ్రి నాకు శరీరాన్ని ఇచ్చాడు, శరీర సంబంధమైన తండ్రి. రక్త మాంసములు వంచుకొని నేను పుట్టాను. ఆత్మీయమైన తండ్రి నాకు రక్తం ఇచ్చాడు. ఆ రక్తము ద్వారా కడగబడి పవిత్రపరచబడి దేవుని కుమారుడనై తండ్రిని మర్చిపోయి, తల్లిని మర్చిపోయి, ఇంటిని మర్చిపోయి, ఆ ప్రాంతాన్ని మర్చిపోయి ఆ తండ్రి ఆజ్ఞల్లో ఉండి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట. యోహాను సువార్త 24:34. ఇది ఆహారం అండి. మన ఆహారం ఏంటి? ప్రభు చిత్తాన్ని నెరవేర్చుట, ప్రభు చిత్తములో ఉండుట, ప్రభు ఆత్మీయమైన మార్గంలో ఉండుట. పరలోక రాజ్యం ప్రభువు నుండి కలిగింది మనకు, ప్రభు రక్తం వలన కలిగింది. ప్రభు ఇచ్చిన కార్యకలాపాలలో దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆహారంలో పాల్పొందాలి. మనం దాన్ని తుదముట్టించాలి. కొన్నిసార్లు అనిపిస్తుంది, ప్రభువా నీ పనిలో ఎక్కడ ఆయాసం కలిగించాను, ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ సరిచేయబడాలి, ఎక్కడ మరి కొదవగా ఉంది, ఆ కారణాన్ని బట్టి నీవు ఇచ్చే ఆశీర్వాదాన్ని నేను ఎందుకు అందుకోలేకపోతున్నానో, అది నాకెందుకు దూరం అవుతుంది, దాన్ని ఎందుకు స్టెప్ బై స్టెప్ కొంచెం దూరం ఉంచుతున్నావు నాకు. ప్రభు అంటాడు, బిడ్డ తండ్రి శిక్షించని కుమారుడెవడు? దుర్బీజులవుతారు బిడ్డ. ఇస్తే అతిశయం, అనాలోచన, అజాగ్రత్త, లెక్కలేని పనుల్లో యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవుతాడు. ఎన్నిసార్లు అజాగ్రత్త, అలక్ష్యం, నిర్లక్ష్యం, కొన్నిసార్లు భయం అయింది. ఒక్కొక్క సేవకుని చూసినప్పుడు, కుటుంబాలను చూసినప్పుడు, వాళ్ళకు జరిగే పరిస్థితిని చూసినప్పుడు పరీక్ష చేసుకోవాలనిపిస్తుంది. అంత గొప్ప దైవజనులు, బల్ల గుద్ది చెప్పిన దైవ సేవకుడు అదే రాత్రి ప్రభునందు నిద్రించాడు. ఎట్లున్నారు మీరని బల్ల గుద్ది ప్రకటన చేశాడు, సేవకులకు బోధించాడు. అదే రాత్రి ప్రభు ఆయనను పిలిచాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. భక్తులైన వారు కొనిపోబడతారు. చివరి వర్తమానం ఇచ్చి, కొన్నిసార్లు అలా హెచ్చరికలు ఇచ్చి, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం అండి. ఏదో ఒక రూపంలో ఒక వాక్యాన్ని ఇతరులకు చెప్పాలి. ప్రభు మరణాన్ని గురించి ఇతరులకు చెప్పాలి. చెప్పేవారికి మనము తోడ్పడాలి, మనము సహకరించాలి. కొన్నిసార్లు సువార్త చెప్పే సేవకుడు మైకులో మాట్లాడుతుంటే ఒక యవనస్తుడు భుజం మీద ఆ బొంగ పెట్టుకొని ప్రజలకు వినిపించాడు. ఇంకొక ఇంజనీరు క్యాన్ పట్టుకొని తనకున్న కారులో స్వార్థికులకు నీళ్ళు పోస్తున్నాడు. గొప్ప ఇంజనీర్ ఆయన. హైదరాబాదులో స్వార్థ టీంలో వచ్చి స్వార్థికులకు ఆ ప్రొసెషన్లో సహోదరులకు సహోదరులకు నీళ్ళు అందిస్తున్నాడు. ఒక వ్యక్తి మైకు మోస్తున్నాడు, ఒక వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నాడు, ఒక వ్యక్తి సహకరిస్తున్నాడు, వృద్ధులకు బిస్కెట్లు కొనిస్తున్నాడు ఒక వ్యక్తి. కార్యాభివృద్ధి అందు. రెండవసారి 1 కొరింథీ 15
58వ వచనం. సహోదరులారా, కార్యాభివృద్ధి అందు ఆసక్తి కలిగి ఉండాలట. చిన్న సంఘం అండి మనము. ఈ మధ్యన ఈ ఊర్లో ఈ స్థలంలో మందిరం ఏర్పడిందంటే ఆశ్చర్యం. అది ప్రభు కృప. చిన్న సంఘం ఉన్నది ఇక్కడ, అది ప్రభు కృప. కానీ చుట్టూంటున్న వాతావరణాన్ని బట్టి సంఘము తట్టుకుంటుందంటే ప్రభు కృప ఉంది ఇక్కడ. అర్థమైందా? ప్రభు కృప ఉంది ఇక్కడ. రకరకాల స్వరాలు వినపడవచ్చు ఉదయం 5 గంటలకు లేవగానే, కానీ మోకరించి ప్రభు స్వరమిని కృప ప్రభు ఇస్తాడు. ప్రకటన గ్రంథం ప్రభు సెలవిచ్చినట్టు, ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ఆత్మీయమైన తలంపులను బట్టి లూకాసు వార్తలో, మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో తెలియజేసిన విధానాన్ని బట్టి నిత్యజీవం, పరలోక రాజ్యానికి స్వతంత్రుడు కావాలంటే ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలి. పరలోక రాజ్యానికి వారసుడు కావాలంటే ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు పాటించాలి. ప్రభు ఇచ్చిన హెచ్చరికలు హృదయపూర్తిగా తీసుకోవాలి, లోబడాలి. వినయం చూపి విధేయత కలిగి, విడ 10 పాటిస్తున్నావు మంచిదే, నేను ఒకటి చెప్తున్నా దాన్ని కూడా పాటించు. దానికి తాత్పర్యం చెప్తా. వచనాలు చదివే 10 ఆజ్ఞలు, దానికి తాత్పర్యం ఒకటే, చివరిది చెప్తా. సేల్ చేయి, వేదలకి నన్ను వెంబడించు, పరలోక రాజ్యం పరీక్షది. వ్యసనపడి వెళ్ళిపోయాడు. వ్యసన పడకము కీడికే కారణం. యోహాను సువార్త 6. యోహాను 6. 66వ వచనం. ప్రభు శరీరాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. అనేకులు వెనక తీశారట ప్రభు శరీరాన్ని గురించి. పరలోక రాజ్యం, పర సంబంధమైన ఆహారం నేనేని ప్రభు సెలవిచ్చి ఆ మాటలు చెప్తుంటే వాళ్ళకేం అర్థం కాలేదు. ఈయన శరీరాన్ని ఎలా తిననీయగలడు, ఈయన రక్తాన్ని ఎలా తాగనీయగలడు, మనమేమన్నా జంతువులమా, ఆయన శరీరాన్ని ఎలా తింటాం, ఆయన రక్తాన్ని ఎలా త్రాగుతాం, వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన శిష్యుల్లో అనేకులు వెనుదిరిగారు. ప్రభు ఒకటే ప్రశ్న వేశాడు. 67వ వచనం. పరిశుద్ధుడండి ఆయన. ఆయనే దేవుడండి, ఆయనే రక్షకుడు, ఆయనే జీవాహారము. ఆయన తప్ప మనకి వేరే మార్గం లేదు. మన నుండి ఏదో కావాలని కోరేవాడు కాదు, కానీ ప్రభు మార్గంలో నడవాలనేది ప్రభు కోరిక. మిగుల ఆస్తి గలవాడు అబ్రాహాం, నీ ఆస్తి అక్కర్లేదు కానీ నేను దీవిస్తానని ప్రభు సెలవిచ్చాడు. అబ్రాహామును దీవించాడు. ప్రతి వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు, పక్షపాతి కాదు. మీలో బీదలు ఉండనే ఉండరు, ప్రభు సెలవిచ్చాడు. నా మాట వింటే మీలో బీదలు ఉండనే ఉండరు, ప్రభు సెలవిచ్చాడు. ఏనాటి ఆహారం. ప్రభు నమ్మిన బిడ్డను ఎప్పుడు వదిలిపెట్టేవాడు కాదు. ఇతరులకు చేయి చాపడానికి అవకాశం ఇవ్వడు. సమయోచితమైన సహాయం ప్రభు ఇస్తాడు మనకు ప్రార్థన చేస్తే. కొన్ని నిమిషాలు యవనుడుగా వచ్చి పరిగెత్తి మోకాళ్ళ మీద ఉండి సద్బోధకుని దగ్గర అన్ని విషయాలు అడిగి తర్వాత నిరాశతో వెళ్ళిపోయి వ్యాకులపడి వెళ్ళిపోయాడు. ప్రభు ఒకటి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో అంటే దూరట సులభం.
ప్రభు సెలవిచ్చాడు. ఏదో అడ్డం వచ్చింది, పరలోక రాజ్యానికి వెళ్ళకుండా తలంపు ఆలోచనలు ప్రభు ఇస్తాడు. ఏదడిగినా బీదలు కూడా కరుణించేవాడు మన ప్రభు, అందరిని ఆశీర్వదించేవాడు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఆత్మీయమైన వాతావరణం ప్రభు మీద ఆధారపడి పరీక్షించుకొని ఒకటి కొదవగా ఉంటే దానివల్ల కలిగే నష్టం, పరలోక రాజ్యం పోగొట్టుకుంటాం. ప్రభు ఇచ్చిన ఆజ్ఞను పాటించి ప్రార్థనలో పాల్గొంది, సంఘ సావాసంలో ఉండి ప్రభు శరీరంలో పాల్గొంది ఆత్మీయంగా బలపడితే దేవుడు ఉన్నతమైన స్థాయికి ఇచ్చి మనలా మన పిల్లల కుటుంబాలను దీవిస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. వాళ్ళ దగ్గరికి వస్తాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం.